యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ నేను మా మదర్ కోసం రామ్ ప్రసాద్ ద్వారా తీసుకోవడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ప్రసాద్ గారు వాళ్ళిద్దరు ద్వారా తీసుకోవడం జరిగింది. మా మదర్ కి అంటే డయాబెటిక్ ఆమె. తనకి షుగర్ లెవెల్స్ యాక్చువల్గా 30 years నుంచి షుగర్ ఉంది. అండ్ ఆమెకి రీసెంట్ గా ఏమైందంటే ఫింగర్ లో సెకండ్ ఫింగర్ లో ఒక చిన్న ఇంజ్యూరీ లాగా అయ్యి ఫస్ట్ ఫామ్ అయింది. ఫామ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆ స్కిన్ కట్ చేశారు యాక్చువల్ గా. తర్వాత ఏమైందంటే ఇన్ఫెక్షన్ కొద్దిగా స్ప్రెడ్ అయింది యాక్చువల్. పైకి రెడ్ కలర్ లో లైక్ పైకి వచ్చింది కొంతవరకు. కాకపోతే మేము లేట్ చేయకుండా ఇమీడియట్ గా ఈ కిట్ ద్వారా ప్రసాద్ గారి ద్వారా తెలుసుకుని ఈ కిట్ ని ఇమీడియట్ గా తీసుకుని దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం. కాకపోతే ఆ వాటర్ ప్యాడ్ ఏదైతే ఉందో అది నేను అంటే మా మదర్ లెగ్ కి అప్లై చేశాను అనమాట. దానికి ఏదైతే ఫుట్ కి ఈ ఉందో దానికి అప్లై చేయడం ద్వారా మేమేం చూసామంటే ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే రెడ్ కలర్ పైకి స్ప్రెడ్ అవుతుందో అది గ్రాడ్యువల్ గా కిందకి వెళ్ళడం చూసాం మేము యాక్చువల్ గా. అండ్ దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. ఐ మీన్ మా మదర్ కి ఫాదర్ కి కానీ నాకు కానీ. సో ఇది ఫస్ట్ రియల్ టైమ్ గా నేను చూసాను అనమాట. తర్వాత తనకి ఆల్మోస్ట్ ఇది జరిగి 1 month అయింది. ఇప్పుడు నవ్వు ఆమెకి కంప్లీట్ గా ఆ వూండ్ హీల్ అయిపోయింది. కంప్లీట్లీ హీల్ అయిపోయింది. సో షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే డాక్టర్ గారు కూడా ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం చూసి ఇలా తగ్గిన తర్వాత ఆయన చాలా ఆశ్చర్యపోయారు అనమాట. ఓ తగ్గిపోయింది అన్నట్టు. ఎందుకంటే ఆమె 30 years నుంచి షుగర్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయగలమా లేదా అనేది మాకే కొద్దిగా డౌట్ అనిపించింది. ఈవెన్ డాక్టర్ కూడా అనిపించింది. అండ్ తనకి ఏంటంటే ఒక సర్జరీ కూడా అయింది అనమాట బ్రెస్ట్ కి. సో అవ్వడం ద్వారా తనకి ఇమ్యూనిటీ కానీ బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కానీ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే షీ బికేమ్ వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్ అయిపోయింది. మామూలుగా తన ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి. అండ్ తనకి వెరికోసిస్ వీన్స్ కూడా ఉన్నాయండి. ఆ వెరికోసిస్ వీన్స్ కూడా తగ్గిపోయినాయి. ఆ కాల్కి మేము ఎప్పుడైతే ప్యాడ్ పెట్టడం అలవాటు చేసామో, బట్ మేము ఆ వాటర్ ప్యాడ్ ని వాటర్ పర్పస్ యూజ్ చేయకుండా దీనికి యూజ్ చేసాము. అంటే అది మేబీ ఐ థ్యాంక్ టు రామ్ ప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన మమ్మల్ని కరెక్ట్ టైంలో అడ్వైస్ చేశారు యాక్చువల్ గా. అండ్ థ్యాంక్స్ టు మై ఆల్ అప్లైనర్. అండ్ మా ఫాదర్ కూడా యూజ్ చేస్తున్నాం మేడం యాక్చువల్గా ఇప్పుడు. అండ్ అఫ్ కోర్స్ నేను పర్సనల్ గా యూజ్ చేస్తున్నా. అంటే టు డీప్ అండర్స్టాండ్, హ్యావ్ ఎ డీప్ అండర్స్టాండ్ అనమాట. కొంచెం నాకే డీప్ అండర్స్టాండింగ్ తీసుకోవడానికి నాకు కూడా గమ్స్ కొద్దిగా స్కేల్ అయింది మేడం యాక్చువల్ గా. ఆ స్కేల్ అన్ని తగ్గిపోయి నా గమ్స్ మళ్ళీ ఫామ్ అవుతున్నాయి యాక్చువల్. సో దిస్ ఈజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యేప్పటికీ. అండ్ మనం ఏంటంటే ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుని మనం రిజల్ట్ టెస్ట్ చేసుకుంటే మనకి ఇంకొకరు చెప్పడానికి కాన్ఫిడెన్స్ బాగుంటది. అండ్ మనం కాన్ఫిడెంట్ గా చెప్తే ఎదుటి వాళ్ళకి ఇంకా ట్రస్ట్ పెరుగుతుంది అన్నది నా ఒపీనియన్. సో ఐ థింక్ థ్యాంక్స్ టు ఆల్ అండ్ థ్యాంక్స్ టు సాగర్ జోషి గారు ఫర్ ఇన్ డిస్కవరింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద ఎంటైర్ healthcare scenario of India, madam. Of course, even in the universe as well. Yes.